హలో గైస్, త్రికాల ట్రైలర్ వచ్చింది. ఫస్ట్ ఇంప్రెషన్ చాలా బాగుంది. మాస్టర్ మహేంద్రన్ ఈ వ్యక్తి ఎవరో తెలియకపోతే దేవి మూవీ చూడండి వెళ్ళి. 1999 అనుకుంటా సంథింగ్. చిన్నప్పుడు చాలా ఫేమస్. అందులో ఒక యాక్టర్ ఉంటాడు, విలన్ రోల్ చేస్తాడు యాక్టర్. అంటే హీరోనే కానీ అందులోకి సంథింగ్. ఈ యాక్టర్ని అయితే గుర్తుపెట్టుకోండి. సో ఈ యాక్టర్ నమ్ముతారా? సో చాలా చేంజ్ అయ్యాడుగా. సో ఈయనే మళ్ళీ ఇంకేమైనా మూవీస్లో మనకి తెలిసిన తెలుగు మూవీస్లో ఉన్నాడా బ్రో అని అంటే ఉన్నాడు, ఆఫ్ కోర్స్. ఏ మూవీస్ అని అంటే మాస్టర్ మూవీలో భవానీ డిఏజింగ్ క్యారెక్టర్ చేశాడు. చాలా అద్భుతంగా చేస్తాడు యాక్టర్. సో యాక్టర్ ఇప్పుడు ఈ మూవీ తీస్తున్నాడు అంటే తనే మెయిన్ లీడ్ అన్నమాట. త్రికాల ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అనే ట్రైలర్ వచ్చింది. సో ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. ఏం నచ్చింది దాని గురించి మాట్లాడతాం. శ్రద్ధా దాస్ హీరోయిన్. శ్రద్ధా దాస్ ఏ మూవీలో ఉంటుందని మీరు అనుకోవచ్చు. డార్లింగ్ మూవీలో ఇంకొక హీరోయిన్ ఉంటుంది కదా, అదే మన ప్రభాస్ వెళ్ళి వాళ్ళ డాడీకి కథ చెప్తాడు కదా. సో ఆ హీరోయిన్ శ్రద్ధా దాసు. సో తనైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా అయితే కనపడబోతుంది. సో అండ్ నెక్స్ట్ హీరో తనే విలన్. అంటే ఇది ఈ ట్రైలర్లోనే జస్ట్ ఆ విలన్కి సపోజ్ ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపరిచితుడు మూవీ ఉన్నది. సో అతనే హీరో, అతనే విలన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ KGF 1, KGF సిరీస్లో ఇప్పుడు రాకి ఎట్లా తన హీరో కాదు, విలన్. కానీ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైతే అంటే మదర్ ఉన్నది కాబట్టి హీరో లెక్క ట్రీట్ చేస్తాం అంతే తప్పించి తనేదో అట్లాని కాదు. సో ఈ మూవీ కూడా అంతే బేసికల్గా. సో తనైతే విలన్ 3 షేడ్స్ అయితే పెట్టాడు. సైకో లెక్క, మాంత్రికుడు లెక్క, దయ్యం లెక్క. దయ్యాన్ని అయితే చూపెట్టారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మాంత్రికుడు లెక్క అండ్ సైకో పాత్ర చూసుకున్నట్టయితే మీకు ది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. అపరిచితుడు తన క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, తప్పు చేసే వాళ్ళందరినీ చంపుకుంటూ పోతాడు. సో ఆ కైండ్ ఆఫ్లో చూపెడతారు కావచ్చు అని నేను అనుకుంటాను. సో అట్నే ఉన్నది చూడడానికి. అక్కడ దున్నపోతు మీద కూర్చొని కొద్దిగా విజువల్స్ అయితే చాలా బాగుంటాయి శంకర్ గారి మూవీస్లో. ఆఫ్కోర్స్ చెప్పనక్కర్లేదు. నేను చెప్పేది ఎస్పెషల్లీ అపరిచితుడు మూవీలో. సో ఇక్కడ కూడా నక్కలు ఆ తోడేళ్ళని అయితే చూపెట్టడం జరిగింది. తోడేళ్ళు అతని చుట్టూ అయితే ఉన్నాయి. అది అయితే నాకైతే హాలీవుడ్ గుర్తుకొచ్చింది. రియల్లీ చెప్తారని నాకు చాలా బాగా అనిపించింది. క్వాలిటీ, ముఖ్యంగా విజువల్స్లో ఉండే క్వాలిటీ ఉంటుంది కదా, చాలా. నాకు ఇప్పటి వరకు ది బెస్ట్ విజువల్ అంటే ఇంతకంటే క్వాలిటీ నేను చూడలేదు అనేది ఒకటి ఉంది. ఏది ఒక వీడియో సాంగ్ RRRలో ఉంటుంది, కొమరం భీముడు అని చెప్పేసి. ఇప్పటికే చూడండి యూట్యూబ్లో ఉంటుంది. ఆ క్వాలిటీ చూస్తే ఏం క్వాలిటీ రా అనిపిస్తుంది. సో అట్లాంటి క్వాలిటీ ఆ తర్వాత ఈ ట్రైలర్లో అనిపించేది. చాలా బాగున్నది ఆ క్వాలిటీ అయితే. సో నెక్స్ట్ మాంత్రికుల్లా. సో మాంత్రికుల్లా అని ఎందుకు చెప్పానంటే, సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. డివైన్ దేవుడి పవర్ని పొందాలనుకునే ఒక వ్యక్తి కథ కావచ్చు మేబీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, శరభ అనే ఒక మూవీ ఉంటుంది. అందులో విలన్స్ ఉంటారు. దేవుడి పవర్ కాదు కానీ దేవుడిని నాశనం చేయాలని చెప్పేసి అక్కడ ఉండే దుష్టశక్తుల పవర్ ఉంటుందిగా. సో ఆ పవర్ని అబ్జర్వ్ చేయాలని చూస్తారు. సో తర్వాత దేవుడు వచ్చి చంపేస్తాడు. సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఉండొచ్చు. సో త్రికాల ఇది యూనివర్స్ అనమాట. TCU త్రికాల సినిమాటిక్ యూనివర్స్. సో ఇందులో ఇంకేమేమి మూవీస్ వస్తాయో తెలీదు నాకు. డైరెక్టర్ నేమ్ కూడా అంత ఐడియా లేదు, సారీ. అండ్ నెక్స్ట్ దయ్యం. సో ఇందులో అయితే 2 చూపెట్టారు. ఒకటేమో అజయ్ గారికి పట్టినట్టుగా చూపెట్టారు, ఇంకోటేమో ఒక అమ్మాయికి పట్టినట్టుగా చూపెట్టారు. సో ఈ మూడిట్లో ఏదై ఉంటుంది, మీ 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 ఒపీనియన్ ఏంటి? చూడండి ఒకసారి ట్రైలర్ చూసి కింద కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి మైథాలజీని అయితే టచ్ చేస్తున్నారు. సో అది ఏ విధంగా అనేది చూడాలి. అండ్ తనకెళ్ళ బర్నీ గారు కూడా ఉన్నారు. సో నాకు కొద్దిగా గెటప్ మారిస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి నాకు బాగా కంప్లైంట్ అని కాదు కానీ మేబీ ఫ్యూచర్లో కంప్లైంట్ అవుతుందేమో, ఈ సాంగ్ని తీసేస్తే బెటర్ అనిపించింది. ఇస్మార్ట్ శంకర్లో కూడా ఉంటుంది ఆ సాంగ్. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. నాని గారితో ఒక మూవీ ఉంటుంది, ఆ గ్యాంగ్ లీడర్. అందులో నేను అది పాడలేకపోతున్నా కానీ ఒక డివోషనల్ సాంగ్ ఉంటుంది. ఎక్కడ వస్తుంది అని అంటే ఆ విలను స్టెప్స్ ఎక్కుతా అంటే అక్కడ వస్తుంది. అండ్ ఇస్మార్ట్ శంకర్లో క్లైమాక్స్లో వస్తుంది. ఇస్మార్ట్ శంకర్ 1లో ఇది క్లైమాక్స్లో వాళ్ళందరినీ శివుని దగ్గర కుడతా ఉంటాడు కదా. సో ఆ ప్లేస్లో వస్తుంది. సో ఇప్పటికి అర్థమైందని అనుకుంటున్నా. మ్యూజిక్ అయితే హర్షవర్ధన్, ఓన్లీ ఫర్ సాంగ్స్. BGM అయితే వేరే, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు అతని నేమ్. సో ఈ మూవీ అయితే ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నారట. సో రిలీజ్ అని కాదు కానీ ఏదో చెప్పడానికి అయితే ట్రై చేశారు. సో ఒకసారి చూడండి.
సో మేబీ ఏప్రిల్లో రిలీజ్ అయితే బెటర్ అని నా ఒపీనియన్. చాలా పెద్ద పెద్ద మూవీస్ అయితే ఉన్నాయి. ఏప్రిల్ 18th మిరాయి మూవీ ఉంది, అండ్ ఏప్రిల్లోనే ఇంకేదో మూవీ ఉన్నది. ఏప్రిల్ లోపే ఓజీ వస్తుందని కూడా డివి గారు అయితే దానయ్య గారు అయితే చెప్పడం జరిగింది. సో నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఈ మూవీ కోసం, ఎందుకంటే యాక్టర్ని మళ్ళీ చూడబోతున్నా. చిన్నప్పుడే చాలా బాగా చూపించడం కాదు, తన యాక్టింగ్ తోటి తను ప్రూవ్ చేసుకున్నాడు తనను తాను. ఇప్పుడు మరి ఎలా ఆడియన్స్కి కనెక్ట్ అవుతారో. ఈవెన్ నాకు భవానీ క్యారెక్టర్, ఆ డిఏజింగ్ క్యారెక్టర్ అన్న కూడా చాలా ఇష్టం. సో చూడాలి మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా త్రికాల ది స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ ట్రైలర్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.